పిచ్చి కుక్క దాడి చేసిందట షాబాద్లో. చికిత్స పొందుతూ ఆ చిన్నారి చనిపోయింది. ఎంత దారుణం. మరి ఇప్పుడు ఇక్కడికి పోయి ఆమె ఎవరో ఉండే కదా నిన్న మొన్న రేణు దేశాయి, రేష్మియో ఎవరో ఆమె. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించాలి కదా. కుక్కలకు గాయమైతే కుక్కలు చచ్చిపోతేనేమో మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఓకే, అవి కూడా ప్రాణులే. దానికి కూడా వాటిని నియంత్రించడానికి అవకాశం ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, స్టెరిలైజేషన్ ద్వారా అది అంతవరకు ఓకే. ఇప్పుడు కుక్కల కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు, ప్రజల ప్రాణాలు పోతున్నప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్లో లేకపోతే ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శించడమో, ప్రభుత్వాల ఆఫీసుల ముందెళ్ళి, ముఖ్యమంత్రుల ఆఫీసుల ముందే వెళ్ళి ధర్నాలు చేయడం, ఏదో ఒకటి చేయాలి కదా. ఎంత దారుణం పాపం. ఎక్కడో కాదు, షాబాద్లో అట, రంగారెడ్డి జిల్లా. పిచ్చి కుక్క కాటుకు గురై చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిందట. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. షాబాద్ మండలం చెర్లగూడకు చెందిన సిద్ధులూరు కుమార్తె అమ్మాయి. ఆమె నక్షత్ర 5 ఏళ్ళు 10 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలో గ్రామంలోని పిచ్చి కుక్క చిన్నారిని కరిచింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకుపోయారు. చికిత్స పొందుతూ చిన్నారి మంగళవారం చనిపోయింది. ఏం ఘోరం చూడండి, ఎంత అన్యాయం పాపం.